శివదేవుడు అనే ఒక భక్తుడు నిత్యము శివుణ్ణి భక్తితో అర్చించేవాడు. అందులో భాగంగా రోజు కుంచెడు పాలు శివుడికి అర్పించేవాడు. ఒకరోజు సతీ సమేతుడై పొరుగురు వెళ్తూ తన చిన్న కూతురైన గోడగూచిని పిలిచి, బంగారు తల్లి, మేము ఊరి నుండి వచ్చే వరకు రోజు శివయ్యకు నీవే పూజ చేయాలి. మంచి పాలు కుంచెడు మరవకుండా శివుడికి అర్పించాలి. పిల్లలతో ఆటల్లో పడి ఇల్లు మర్చిపోకు బిడ్డ. నేను చెప్పిన కార్యం మరువకు. మా యమ్మ గదమ్మా, నీకు బొమ్మలు పొత్తికలు బోలెడను తెస్తానమ్మా అని బుచ్చగించి వెళ్ళాడు. తండ్రి మాట జవదాటకుండా తనకు లభించిన అవకాశాన్ని, లభించబోయే బహుమానాన్ని ఊహించుకుంటూ శ్రద్ధాభక్తులతో నిర్వహించేందుకు సిద్ధపడింది గోడగూచి. ఉదయమే లేచి పూజకు తయారై మంచి ఆవు పాలు తెచ్చి బాగా మరగకాచి అందులో నుండి కుంచెడు తీసి సన్నని వస్త్రం కప్పుకొని శివాలయానికి వెళ్ళింది ఆ బిడ్డ. శివయ్యను మనసారా అర్చించి ఇంకా పాలు తాగే స్వామి అని పాత్ర మీద ఉన్న వస్త్రాన్ని తీసి పక్కకు వెళ్లి నిల్చుంది. కొంచెం సేపటి తర్వాత వచ్చి చూస్తే ఆ పాలు అట్లానే ఉన్నాయి. ఏమయ్యా, ఎందుకు తాగలేదు? పాలు బాగోలేవా? పాలు సరిగా మరగలేదా? కొన్ని విరిగిపోయాయా? మీగడ లేదా? నెయ్యి వేయాలా? వీటితో పాటు పాయసము, కలకండ, భక్ష్యాలు ఏమైనా సమర్పించాలా? నాకేం పాలు పోవడం లేదే. నీవు పాలు తాగకపోతే మా అయ్య నన్ను కొడతాడయ్యా. నాకు రావలసిన బొమ్మలు పొత్తికలు చేజారిపోతాయ్యా. ఏం మాట్లాడకుండా ఇట్లానే నన్ను ఏడిపిస్తావెందుకయ్యా అంటూ బాల్య చాపల్యంతో గొల్లుమని ఏడుస్తూ, నేను నీకు పాలు త్రాగించకపోతే మా నాయన ఎట్లాగూ నన్ను బ్రతకనియడు. అప్పుడు చావడం కంటే ఇప్పుడే నీకు తల మోదుకొని చస్తానంటూ శరవేగంతో తన తలను శివలింగానికి తాకించపోయింది. భక్త సులభుడైన బోళాశంకరుడు బాలికను అరచేతితో అడ్డుకొని గోడగుచ్చి చూస్తుండగానే ఆ పాల పాత్రను ఎత్తి మొత్తం పాలు త్రాగేశాడు. అది చూసిన గోడగుచ్చి, అవురా, ఈ మాత్రం దానికి నన్ను ఏడిపిస్తున్నావా? మా అయ్యరాని నీ సంగతి ఏందో చెబుతా అని రుసరుసలాడుతూ సంతోషంగా ఇంటికెగింది. ఈ తంతు నిత్యము ఇట్లాగే కొనసాగుతుంది. రోజు పరమేశ్వరుడికి పాలారగింపజేసి ఇంటికి వస్తున్న బాలికకు తన తండ్రి ఊరి నుండి తిరిగి వస్తూ ఎదురుపడ్డాడు. అబ్బబ్బా, నా బంగారు తల్లి, వరాల మూట, ఎక్కడికెళ్ళి వస్తున్నావమ్మా? గుడికేనా అంటూ గుండెలకు హత్తుకొని ముద్దులాడి ముద్దు ముద్దుగా పలకరించినాడు శివదేవయ్య. అవును నాయన, ఇదిగో నీవు చెప్పినట్లే కుంచెడు పాలు కూడా శివయ్యకు తాగించి వస్తున్నానని కాళీ పాత్రను చూపించింది. శివదేవయ్యకు కోపం వచ్చింది. ఓసి రాక్షసి, ఈ అబద్ధపు మాటలు ఎక్కడ నేర్చినావి? శివుడు పాలు తాగడం ఏంది? అవి ఆరగింపుకు అట్లా పెడతాం, అంతేగాని ఆయన తాగడం అనేది అబద్ధమే. చెప్పు, నిజం చెప్పు, పాలన్నీ నీవే తాగేసినావా అంటూ గద్దించాడు తండ్రి. అదేమిటయ్యా, నీవు చెప్పినట్లే కదయ్యా చేశాను అని వాపోయింది గోడగుచ్చి. సరే, నేను చూస్తాను పద ఆ విచిత్రం ఏంటో అంటూ మరుసటి రోజు బిడ్డను వెంట పెట్టుకుని ఆలయానికి వెళ్ళాడు. ఆ మహాదేవుని మహిమ తెలుసుకోవడం ఎవరి తరము? అన్ని రోజులు బుద్ధిమంతుడిలా పాలు తాగిన పరమేశ్వరుడు ఆ రోజు మాత్రం పాలు ముట్టలేదు. శివదేవయ్యకు కోపం మితిమీరింది. కూతురు చేస్తున్న పని మోసమని నమ్మకంగా బలపడింది. కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కొట్టబోయినాడు. తండ్రి నుంచి తప్పించుకుంటూ శివుణ్ణి నిలదీస్తూ అరుస్తూ శివలింగం చుట్టూ పరుగులు పెట్టింది ఆ బిడ్డ. చివరకు శివదేవునికి ఆ అమ్మాయి దొరుకుతుందనుకున్న క్షణంలో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి గోడగూచిని శివుడు తన హృదయంలోకి ఆహ్వానించాడు. కడకు ఆమె జుట్టు కొస మాత్రం తండ్రి చేతిలో మిగిలిపోయింది. మహాదేవుని యొక్క కరుణకు ఆశ్చర్యపోవడం శివదేవుని వంతైంది.